ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ జనసేన పార్టీ తరఫున మా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశాన్ని ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడానికి కారణం, ఈ నెల జూలై 12వ తేదీన శ్రీరామ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే మాజీ హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ గారు జనసేన పార్టీలోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. గడాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున కొత్తగూడానికి సంబంధించిన 1000 నుంచి 1500 మంది ముఖ్య నాయకులు గడాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమంలో జనసేన పార్టీలో పెద్ద ఎత్తున జాయిన్ అవబోతున్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు 1500 మంది ముఖ్య నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో జాయిన్ అవబోతున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాలూరు గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారితో పాటు మిగతా నాయకులందరూ కూడా విచ్చేస్తారు. జూలై 12వ తేదీ 10 గంటలకి భారీ ఎత్తున ర్యాలీతో శ్రీరామ ఫంక్షన్ హాల్ చేరుకుని అక్కడ కార్యకర్తలందరినీ కూడా రాష్ట్ర నాయకత్వం కానీ గడాల శ్రీనివాసరావు గారిని మిగతా నాయకులందరూ అడ్రస్ చేస్తారు. రాబోయే రోజులలో ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అనొచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగూడెం ఖమ్మం జిల్లా అనొచ్చు, రాబోయే రోజులలో జనసేన పార్టీ ఇక్కడ బలోపేతం కోసం, అదేవిధంగా రాబోయే ఎన్నికలలో ఎక్కువ స్థానాలు గెలుచుకునే విధంగా కార్యాచరణ కూడా రాష్ట్ర నాయకత్వం ప్రకటించబోతున్నారు. ఈ రోజున తెలంగాణలో పరిస్థితి చూస్తూ ఉంటే ప్రభుత్వం ఉందా లేదన్న ఒక పరిస్థితులు ఈరోజు ప్రజలు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా 3 మినిస్టర్లు ఉండి కూడా ఈరోజు ప్రజలకి న్యాయం జరగట్లేదు. అనేక సమస్యలు ఖమ్మం జిల్లాలో కానీ కొత్తగూడెం జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ఏ హామీలు కూడా ఈరోజు ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లు నెరవేర్చుకున్న పరిస్థితి ఉంది. కొత్తగూడెంలో కూడా అధ్వాన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో గడాల శ్రీనివాసరావు గారు పార్టీలోకి వచ్చి ప్రజా సమస్యల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆశయ సిద్ధాంతాలను వచ్చి జనసేన ప్లాట్ఫామ్గా ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు, ప్రజలకి బాసటగా నిలుస్తూ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ప్లాట్ఫామ్గా నిలబడాలని గడాల శ్రీనివాసరావు గారు ఈ రోజున ప్రజల కోసం జనసేన పార్టీ ప్లాట్ఫామ్ మీద పోరాటం చేయబోతా ఉన్నారు. ఆ పోరాటానికి ప్రజల నుంచి కూడా మద్దతు వస్తూ ఉంది. ఈ సందర్భంగా రాబోయే రోజులలో జనసేన పార్టీ బలమైన పార్టీగా ఈ యొక్క ఖమ్మం జిల్లాలో రూపుదాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుని, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలకు కానీ ముఖ్య కార్యకర్తలకు నాయకులకు సమాచారం కోసమే ఈ ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం జరిగింది. జూలై 12వ తారీఖు రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి వస్తుంది. జూలై 12 తారీఖు గడాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. మేమందరికీ ఉమ్మడి జిల్లా కార్యకర్తలకి నాయకులకి ఇదే ఆహ్వానంగా భావిస్తూ ఉన్నాం. ప్రెస్ ముఖంగా అదేవిధంగా ప్రజలకు చెప్పబోతా ఉన్నాం. 10 గంటలకు భారీ ర్యాలీతో తర్వాత శ్రీరామ ఫంక్షన్ హాల్లో 1500 మంది అనేక పార్టీల నుంచి నాయకులు జాయిన్ అవుతారు. అదేవిధంగా ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్య నాయకులు జనరల్ సెక్రటరీ రామ్ తాలూర్ గారు, వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా గడాల శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. కార్యకర్తలందరికీ కూడా పార్టీ బలోపేతం గురించి, ప్రజా సమస్యల మీద పోరాటం గురించి దిశానిర్దేశం చేయనున్నారు. పేరు బండి నరేష్, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాం. ఏదైతే జూలై 12వ తారీఖు ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నది. ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని కూడా జన సైనికుల్ని, అదేవిధంగా వీర మహిళల్ని, విద్యార్థి విభాగం, యువజన విభాగం సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఇదే మీ ఆహ్వానంగా పలుకుతూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజున జేఎస్ఆర్ గారు, గడాల శ్రీనివాసరావు గారు ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ తెలంగాణ ప్రజానికానికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన కరోనా టైంలో ఏదైతే ఆ యొక్క కరోనా బారి నుండి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను కాపాడిన తీరు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అదేవిధంగా ఆయన స్టార్ట్ చేసిన ట్రస్ట్ ద్వారా అనేకమైన విద్యకు సంబంధించిన కావచ్చు, వైద్యానికి సంబంధించిన అనేకమైన కార్యక్రమాలు చేసి ప్రజాసేవలో ఆ రోజున ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా కానీ ఆ ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అయి తన యొక్క ఏదైతే ప్రజలకు సేవ చేయాలని, అంటే పదవులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలోకి రావడానికి మేము చాలా గర్వపడుతూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకంగా గడాల శ్రీనివాసరావు గారికి జనసేన పార్టీ తరఫున, జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అదే ఈ ప్రాంతంలో కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు,
ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పట్ల, ఏవైతే ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తులు గడల శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తులు ఈ రోజున ఈడికి వచ్చి ఈ యొక్క ప్రజా సంక్షేమం విషయంలో కావచ్చు, ప్రజా పోరాటాల్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అటువంటి సందర్భంలో యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి ఇదే మా ఆహ్వానంగా చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఈ యొక్క ఖమ్మం జిల్లా కాదు, యావత్ తెలంగాణలోనే ప్రభావితం చేసే విధంగా ఉండబోతుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సమావేశానికి మేము పిలవగానే వచ్చిన మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.